మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్ గారితో ఉన్నాము. ముఖ్యంగా యూత్ ఇలా ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యలు తనతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి చెప్పండి, యూత్ ప్రధానమైన సమస్యలు ఏమి ఎదుర్కొంటారు? ముఖ్యంగా యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే విచ్చలవిడిగా గంజాయి అనే పదార్థం ఎక్కడి నుంచి వస్తుందనేది తెలియని పరిస్థితి. ఇది కట్టడి చేయడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అధికారులు తెలియదు, కానీ యువకులు భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారు. మరి ఇటువంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని కట్టడి చేయడానికి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని అధికారులు వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి యువజన సమైక్యగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో అటువంటి వాటిని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మధ్య ఈ సెలబ్రిటీస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్కి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారనే దాని మీద వాళ్ళ మీద కొన్ని కేసులు, అరెస్టులు జరిగాయి. ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో వీటికి బానిసలై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటి మీద కూడా పాలకులు, అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి ఇటువంటి విషయాల నుండి యువతని రక్షించాల్సిన బాధ్యత ఈ మన పాలకులపై, అధికారులపై ఉండాలని చెప్పి తెలియజేస్తాము. అదేవిధంగా యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగులకు ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా నిరుద్యోగ భృతి 5,000 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి మేము ఎప్పటి నుంచో అఖిల భారత యువజన సమైక్యగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతోపాటే ముఖ్యంగా యువతకు కళ, సంస్కృతి, క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా 3 టౌన్ ప్రాంతంలో, ఖమ్మం నగర 3 టౌన్ ప్రాంతంలో ఒక ప్లే గ్రౌండ్ అనేది లేకపోవటం, యువకులు క్రీడలకు దూరంగా ఉండి ఈ బానిసత్వపు ఈ బెట్టింగ్ మాఫియాకు అలవాటు పడి బానిసలై చెడిపోతున్నారని చెప్పి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతాము.